ఆలోచనలు చేసి తప్పుడు దారిలో మీ అమ్మ నడుచుండొచ్చేమో కాని మా అమ్మ ఎప్పుడూ ఏ తప్పు చెయ్యదు. నీ విషయంలో చిన్న చిన్న గొడవలు పడుండొచ్చు, అది నువ్వెవరూ తెలియనప్పుడు. నువ్వు నా చెల్లివి అని తెలిసిన తర్వాత నేను ప్రేమిస్తున్నాను తప్ప ఏ రోజు నీ మీద కోపాన్ని పెంచుకోలేదు. నువ్వు సుఖంగా ఉండాలని కోరుకున్నాను తప్ప నువ్వు బాధపడాలని ఎప్పుడూ అనుకోలేదు. చెల్లి అని అనుకుని నువ్వు త్యాగాలు చేసినా అక్క అని నేనెప్పుడూ అనుకోలేదు, అనుకోను కూడా. నువ్వు నా మంచి కోరినా కోరకపోయినా నేను మాత్రం ఎప్పుడు నీ చెడే కోరుకుంటాను. నీకు చెడు జరగాలనే కోరుకుంటాను. ఇవి మారవు. ఎంత చెప్పినా దీనికి అర్థం కావట్లేదు. కోపంలో దీని జీవితం ఎక్కడ పాడు చేసుకుంటుందేమోనన్న భయం ఇదొక పక్కైతే, ఈయనొకరు నా మీద కోపంతో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఆ భువనని ఎంకరేజ్ చేస్తున్నారు. చెప్తా, ముందు ఈయనని మార్చి తర్వాత దీని సంగతి చెప్తాను. ఏదో ఫోన్ నెంబర్ ఉంది మమ్మీ, నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. అంటే నేను రాసిన పాట మీకు నచ్చిందా? నచ్చడం ఏంటండి, అద్భుతంగా రాశారు. మీరిలా పాట పంపించడం కాకుండా డైరెక్ట్ గా మీరే తెచ్చుంటే ఇద్దరికి పరిచయం జరుగుండేది కదా. మన పరిచయం ఎప్పుడో అయిపోయిందండి. పరిచయం ఏంటి, మన మధ్య బంధం కూడా ఉంది. బంధమా? అదేంటండి? అంటే అది అభిమానిగా మీతో నాకు బంధం ఉంది అంటున్నాను. మిమ్మల్ని ఒకసారి కలవాలండి. ఖచ్చితంగా. మీరు కాంపిటీషన్లో గెలిచిన తర్వాత నేనే మీ ముందుకొస్తానండి. అంటే చరణ్ అంటే ఆ అభిమానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. ఓకే, మరి పల్లవి ఎవరితో మాట్లాడుతున్నట్టు? చరణ్, ఏంటి మమ్మీ? రే, నీకా లెటర్ పంపించి పాట పంపించినమ్మ ఎవరో కాదురా, పల్లవి. హలో. ఏంటి మమ్మీ నువ్వనేది? అవునరా, నువ్వు ఇటు పక్క ఫోన్లో మాట్లాడుతున్నావా, అటు పక్క అది ఫోన్లో మాట్లాడుతోంది. రా. ఇదేంటి ఫోన్ మాట్లాడడం లేదు? రే, చరణ్ తీసుకెళ్తున్నారేంట్రా? పల్లవి దొరికిపోతుందేమో. హే, ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు?
ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. లేదు, వాడికి అభిమానని పేరు పెట్టి లెటర్ రాసింది, పాట రాసింది నువ్వే కదా? ఇప్పుడు చరణ్తో ఫోన్లో మాట్లాడింది నువ్వే కదా? అబ్బే లేదు. ఒక్క నిమిషం ఉండు. ఏమైంది చరణ్? ఇదే కదా? అమ్మా, ఈ నెంబర్ వేరు, తన నెంబర్ వేరు. ఫోన్ చేస్తే ఫోన్ రింగ్ అవుతుంది. పల్లవి మాట్లాడుంటే గనక ఇప్పుడు తన చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవ్వాలి కదా. మీరు అనవసరంగా పొరపాటు పడ్డారు. అయినా అంత అద్భుతమైన లిరిక్స్ ఈ మొహానికి ఏమొస్తాయి? పదండి పదండి.